మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడుగుతా ఉన్నా. ఇంకా జగ్గారెడ్డి అనేట ఆయన వచ్చేసారి బీ ఫామ్ని ఇప్పుడే ప్రకటించుకున్నాడు. నీకేమైనా విలువ ఉందా పిసిసి చీఫ్కు? ఏమన్నా ఇదే బీసీల పైన ఈశ్వరమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అని పేరు ఏందో పేరు శివ చరణ్ రెడ్డి. ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఏం చేస్తున్నావు పిసిసి చీఫ్ గారు? నా జాతుల లెక్క తక్కువ వచ్చిందని నేను తగలబెడితే తిన్మార్ నన్ను సస్పెండ్ చేసినావు కదా, మరి దమ్ముందా మహేష్ కుమార్ గౌడ్ గారు? చిన్నారెడ్డి ఎటుపోయినా? చిన్నారెడ్డి క్రమశిక్షణలో ఎటుపోయారు మీరంతా? రెడ్లు కాపాడుతందుకా? మీ రెడ్లను కాపాడుకోవడానికా ఇక్కడ ఉన్నాయి? ఇక తిన్మార్ ఈ మధ్య తక్కువ వస్తుంది వార్తలలో. మేము నిమ్మలం పోనీయా, అవసరమైతే రోజు వస్తాం. మళ్ళా ఏదో చూద్దాం, పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న కాబట్టి కొంత రిలాక్స్ ఇస్తా ఉన్నాం. కానీ ఇది ఇంకా తిరుగుతుందానే, నెట్ ప్రాబ్లం ఉంది. అయితే నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ఇవాళ మానకొండూరు కాడ కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముంగట సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పిల్లగాడు ఇలా చచ్చిపోయాడు. కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ కారణంగా అక్కడ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మార్చినవి. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఓ దిక్కు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటాం. ఇంకా ఎవరు ఈయన కేటీ రామారావు ఇక సరూర్ నగర్ కాడ సభ పెట్టి ఆయన గారు ఏం చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ మెడలు గమ్మత్ ఏంటంటే ఈ నిరుద్యోగుల ఉసురు పుచ్చుకుందే మీరు, మీ ఇంటిల్లాదులే కదా వీళ్ళ ఉసురు పుచ్చుకుంది. ఎన్ని పేపర్ లీకేజీలు చేసిర్రు, ఎంత మోసం చేసిర్రు, మీరే కదా చేసింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలారా, బీసీ సోదరులారా, మన ఆత్మగౌరవం నిలబడాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన బతుకులు మారాలన్నా ఈ రెడ్లు వెలమలతోటి కాదు, ఈ రెడ్లు వెలమలతోటి రాదు. 70 సంవత్సరాల నుంచి ఇలా పరిపాలన చూస్తూనే కొత్తగా చూడడానికి ఏం లేదు. అందుకోసమే